గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. మన ఆయుర్వేదం ప్రోగ్రామ్కి అందరికీ స్వాగతం. కొన్నిసార్లు మనం కొంచెం ఫుడ్ ఎక్కువగా తీసుకున్నప్పుడు గ్యాస్ ఫామ్ అవుతుంటుంది. అలాగే కొంతమందికి హార్ట్లో పెయిన్ వస్తూ ఉంటుంది. కొంతమంది గ్యాస్ పెయిన్నే హార్ట్ పెయిన్ అంటే గుండె నొప్పి అనుకుంటారు. కొంతమంది చెస్ట్లో పెయిన్ వచ్చినప్పుడు గ్యాస్ పెయిన్ అనుకుంటారు. అసలు ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? గుండె నొప్పి అంటే సిమ్టమ్స్ ఏముంటాయి, గ్యాస్ నొప్పి రెండింటికి డిఫరెన్స్ అనేది మనం ఎలా కనిపెట్టాలి, ఈ విషయం తెలుసుకుందాం. ప్రస్తుతం మనం ఆయుర్వేద వైద్యంలో 30 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న ఆంజనేయ రాజు గారితో ఉన్నాము. హెర్బలిస్ట్ ఇంకా న్యాచురల్ హీలర్. వారిని అడిగి ఈ సమస్యకు ఒక చక్కని పరిష్కారం కనుక్కునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. రెండు ఒకటేనా సార్? ఇప్పుడు చెస్ట్లో పెయిన్ వస్తుంది అంటారు కొంతమంది, అది గ్యాస్ పెయిన్ కింద కన్సిడర్ చేయొచ్చా? లేకపోతే ఈ ఛాతి పెయిన్ ఇక్కడ వస్తుంది అంటారు కదా, ఇక్కడ వస్తే కూడా గుండెకి సంబంధించిన ఇష్యూస్ అని అంటుంటారు. ఈ అదే డిఫరెన్స్ ఏంటి గ్యాస్ పెయిన్కి గుండె నొప్పికి? డిఫరెన్స్ అంటే రకరకాలుగా ఉంటుందమ్మా. అది గ్యాస్ ప్రాబ్లం వల్ల గుండె నొప్పి రావడానికి అవకాశం ఉందమ్మా. గుండె నొప్పి వల్ల గ్యాస్ ప్రాబ్లం రాదు. కానీ అలాగే హార్ట్ అటాక్స్ కూడా మోర్ దాన్ 50% హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి గ్యాస్ ప్రాబ్లం వల్ల హార్ట్ అటాక్స్ వస్తాయి. ఎందుకు అంటే మరీ ఎక్కువైపోయింది, గ్యాస్ బయటికి రిలీజ్ అవ్వట్లేదు. రిలీజ్ అవ్వనప్పుడు ఏం చేస్తుందంటే ఇక్కడ నొక్కేస్తుందమ్మా, చెస్ట్ దగ్గరికి వచ్చి నొక్కినప్పుడు ఆ ఒత్తిడి ఏమవుతుందంటే గుండెకి బాగా ఒత్తిడి తగులుతుంది అనమాట. ఈ గ్యాస్ ప్రాబ్లం వల్లే అనేక రకాలైన అనర్థాలు వస్తాయమ్మా, అనేక రకాలైన జబ్బులు వస్తాయి, ఒకటి రెండు కాదు. ఈ గ్యాస్ ప్రాబ్లం వల్లే స్పాండిలైటిస్ రావచ్చు, ఫ్రోజన్ షోల్డర్ రావచ్చు, ఈ వెనకాల పెయిన్ మీరు అన్నారు కదా, ఆ బ్యాక్ పెయిన్ కూడా గ్యాస్ ప్రాబ్లం వల్ల వస్తుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల. ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల మళ్ళీ రిఫ్లెక్స్ అని ఉంటుందమ్మా. ఇందులో తిన్న ఆహారం అరగకుండా అది పాయిజన్ కింద మారిపోవడం, విపరీతమైన గ్యాస్ ప్రొడ్యూస్ అవ్వడం, అది పులితేనుపుల కింద వచ్చి నోట్లోకి రావడం, రేర్ కేసెస్లో షిట్ కూడా నోట్లోకి వచ్చేస్తున్నాం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. అటువంటి రిఫ్లెక్స్ కూడా ఉంటుంది. ఓకే, గ్యాస్ తన్నింది అంటుంటారు కదా సార్, అదా? అంత దారుణమైన ఇబ్బందులు కూడా ఇంట్లో వస్తానికి అవకాశం ఉంది. అంచేత ఏంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది తేలిగ్గా తీసుకోకుండా చాలా జాగ్రత్త తీసుకుని దాన్ని పూర్తిగా ఎరాడికేట్ చేయాలి. ఎరాడికేట్ చేయాలంటే ఏం చేయాలంటే ఇంటేక్ మందులు కూడా ఇవ్వాలమ్మా కంపల్సరిగా. అది ఒక 6 నుంచి 8 రకాల మెయిన్ బ్యాక్టీరియా అమ్మా, రకరకాలు ఉంటాయి, కొన్ని 100,000. అవి కాకుండా అమీబియాసిస్కి సంబంధించిన బ్యాక్టీరియా ఒకటి, దాంట్లోనే కొన్ని క్రిములు, అంటే ఆయుర్వేదంలో ఒక 6-7 రకాలు చెప్తారు. ఇవన్నీ కూడా మన స్టమక్లో ఉండి మనం తిన్న ఆహారాన్ని అవి కూడా ఆహారంగా తీసుకుని, స్వీట్ అంటే చాలా ఇష్టం అమ్మాయి అన్నట్లకి, అందుకు స్వీట్ తినటం వల్ల ఎక్కువ పెరిగిపోతాయి. అవి ఎక్కువ సంతానం పెంచుకునే కొద్దీ మన గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్, కడుపులో మంట, గుండెలో మంట, ఇవన్నీ పెరిగిపోతాం. ఎప్పుడైతే ఈ గ్యాస్ ఒత్తిడి పెరిగిపోయిందో, పెరగడం వల్ల ఏమవుతుంది, మీకు హార్ట్ బీట్లో కూడా అన్ఈవెన్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఒక పక్కన తన పని తాను చేయాలి, ఒక పక్కన ఈ గ్యాస్ని ఒత్తిడి తట్టుకుంటే దాన్ని దూరంగా పెట్టాలి. రెండు పనులు చేయడం వల్ల ఏమవుతుందంటే హార్ట్లో అన్ఈవెన్నెస్, పాల్పిటేషన్ కానీ లేకపోతే గుండెదడ అంటాం, అది పాల్పిటేషన్ గుండెదడ ఒకటే అనుకోండి, అంటే కాసేపు ఎక్కువ కాసేపు తక్కువ, లేకపోతే లో హై బీటు, ఇలా రకరకాలుగా తన యొక్క నేచర్ మారిపోవడం వల్ల బీపీలు, కొలెస్ట్రాల్ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. గుండె నిజంగా హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి ఏంటంటే డాక్టర్లు చెప్పేది సూదులతో పొడిచినట్టు ఉంటాం, సడన్గా నొప్పి రావడం, పొట్టెట్టినట్టు ఉండడం, వేడి విపరీతమైన మంట అనమాట, ఒక బర్నింగ్ సెన్సేషన్ లాంటిది రావడం, సడన్గా స్వెట్టింగ్ లేదా సడన్గా కూల్ అయిపోవడం బాడీ, ఇటువంటి లక్షణాలు మనం ఎక్కువగా హార్ట్ అటాక్ అనేది చూసుకోవాలండి. అటువంటిప్పుడు ఏంటంటే ఆయుర్వేదంలో ఏం చెప్తారంటే, మన ఆకుపత్రి అంటారమ్మా, మసాలా మనం దీంట్లో వేస్తాం, పలావాక్ అంటారు, బిర్యానీ ఆకు అంటారు, అది చాలా చక్కగా పనిచేస్తుంది. వెంటనే బిర్యానీ ఆకు కషాయం కాసేసి, షుగర్ లేదు అనుకోండి, ఆ పేషెంట్కి షుగర్ లేకపోతే కాస్త గ్లూకోజ్ కానీ పంచదార కానీ వేసి ఇచ్చేస్తే రక్తం ఇమీడియట్గా పలచబడిపోయామా, ఆ ప్రాబ్లం నుంచి సర్వైవ్ అయ్యి హాస్పిటల్ దాకా వెళ్ళడానికి లేకపోతే కొన్ని గంటలు మనకి గ్యాప్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ రక్తం ఎప్పుడైతే పలచబడిందో హార్ట్ తేలిక పడిపోతున్నాం, అది తేలిక పడిందంటే మళ్ళీ నార్మల్లోకి రావడం స్టార్ట్ అవుతుంది అనమాట. అందుకు ఇది ఇమీడియట్ ట్రీట్మెంట్ అంటే ఇంట్లో ఉన్న దాంతో ఇలా చేసుకోవచ్చండి. చేసుకుంటే పంచదార నీళ్లు కానీ పంచదార పానకం కానీ ఇలాంటివి తాగినా కూడా, ఆకు లేకపోయినా ఎక్కువ చిక్కడిది కొంచెం ఎక్కువ పానకం తాగడం వల్ల ఇమీడియట్గా గ్లూకోజ్ బ్లడ్లోకి పంప్ అవడం వల్ల, డైరెక్ట్ షుగర్ కదమ్మా, వెంటనే గ్లూకోజ్ బ్లడ్లో మిక్స్ అయిపోయింది. ఎప్పుడైతే గ్లూకోజ్ బ్లడ్లో మిక్స్ అయిందో ఎక్కువ మోతాదులో రక్తం పలచబడడం వల్ల
హార్ట్ తేలిక పడిపోవాలి. ఓకే. ఇప్పుడు ఏంటంటున్నారంటే ఈ కరోనా వచ్చి వెళ్ళాక వ్యాక్సిన్ అవనివ్వండి, లేకపోతే కరోనా ఎఫెక్ట్ వల్ల అవనివ్వండి, ఈ లంగ్స్ అనేది వీక్ అవడం వల్ల రక్తం చిక్కబడుతుంది అందరికీ. అందుకు కరోనా వచ్చి వెళ్ళిన తర్వాత యంగ్ పీపుల్కి కూడా హార్ట్ అటాక్ వస్తే చనిపోతున్నారు అనేది, ఇమీడియట్గా చనిపోతున్నారు అనేది ఇప్పుడు మనం అందరూ అనే మాట అది. దానికి కారణం ఏంటంటే మనం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ, లేకపోతే రక్తంలో ఉన్న కొలెస్ట్రాల్ని తగ్గించుకోవడం కానీ, ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలండి. సమ్మర్లో ఏమవుతుందంటే ఎప్పుడైతే మీకు మినరల్స్ బయటికి వెళ్ళిపోయి మనిషి నీరస పడ్డాడో గుండె నీరసం కూడా ఎక్కువ అవుతుంది అనమాట. ఇలా గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకి హార్ట్ అటాక్కి చాలా దగ్గర సంబంధం ఉంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్లే సొరియాసిస్ వస్తుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్లే హార్ట్ అటాక్ రావచ్చు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్లే కిడ్నీ ప్రాబ్లం రావచ్చు, అల్సర్స్ రావచ్చు, లేకపోతే లివర్ ఇబ్బంది పడవచ్చు. లివర్కి కూడా మీకు లివర్ సిరోసిస్ కానీ, ఫ్యాటీ లివర్ కానీ ఇలాంటివి రావడానికి కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమే కారణం అండి. ఇండైజెషన్, అతిగా ఆహారం తింటాం వన్ ఆఫ్ ది రీజన్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా. ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది బాగా ముదిరిపోయండి, ఎక్కువైపోయినప్పుడు ఏమవుతుందంటే అది బ్లడ్లో మిక్స్ అయిపోవాలి. అంటే స్టమక్లో ఉన్నది ఏమవుతుంది, నెంబరింగ్ పెరిగిపోయింది, బ్లడ్ అంతా అంటే బాడీ అంతా స్ప్రెడ్ అవ్వడం మొదలు పెడుతుంది. ఆ క్రిమి అనేది స్ప్రెడ్ అయినప్పుడు ఏమవుతుందమ్మా, అది రకరకాల రూపాల్లో మార్చుకుంటా అనేక అవయవాలను ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేస్తుంది. ఎప్పుడైతే మనకి ఈ అవయవాలు ఇబ్బంది బ్లడ్లో ఒకవేళ లంగ్లోకి వెళ్ళిందండి, లేకపోతే మనం తిన్న ఆహారంలో మిక్స్ అయిపోయింది, అది చాలా సూక్ష్మంగా ఉంటాయి కాబట్టి ఏదైతే గ్లూకోజ్ కింద మరి లంగ్ గ్లూకోజ్ కింద చేసి దాన్ని బ్లడ్లో కలుపుతుంది, అక్కడ కలిసిపోయింది అనుకోండి, ఆ బ్లడ్ ద్వారా వెళ్ళిన బ్యాక్టీరియా వల్ల చర్మవ్యాధులు మొదలవుతాయేమో. ఏదైతే ఇప్పుడు ఇది ముదిరిపోయి క్రానిక్ అయిపోయి IBS అంటారు, ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్, లేకపోతే ఆ కొలైటిస్, ఏదో కొలైటిస్ అంటారమ్మా దాన్ని, వాళ్ళకి మోషన్స్, గమ్ మోషన్స్, బ్లడ్ మోషన్స్ ఇలా జరుగుతూ ఉంటాయి. తగ్గవయి ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని యాంటీబయాటిక్స్ వాడినా, అది ఆటో ఇమ్యూన్ అమ్మ. ఈ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లంగా అది కన్వర్ట్ అయ్యేది ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లంలో అమీబియాసిస్ అనే బ్యాక్టీరియా ఏదైతే ఉందో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ముదిరి చాలా రకాలుగా ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉందండి. అది ఏం చేస్తుందంటే ఈ అమీబియాసిస్ అనేది చాలా తెలివైన సూక్ష్మజీవమ్మ. పొట్టలో ఒక కొక్కును కట్టుకుంటుంది, అది ఆ కొక్కుని మన పేగులు కంటించుకుంటుంది, గుడ్ అనమాట. దానికి మంచి మార్గం ఉంది దానికి. మనం ఫ్లాజిల్ లాంటి ఏది మోషన్స్ అవుతున్నాయి, జిగురు మోషన్స్, కడుపులో నొప్పి వస్తుంది, అమీబియాసిస్ పెయిన్ అంటాం మనం సాధారణంగా. ఆ పెయిన్ వస్తుందండి, వాడికి ఏం చేస్తాం మనం, ఫ్లాజిల్ లాంటివి వేస్తాం, తగ్గుతుంది. ఆ ఫ్లాజిల్ తగలగానే, ఆ ఘాటు తగలగానే ఇది ఏం చేస్తుంది, ఆ కుక్కల్లోకి వెళ్ళిపోయి హ్యాపీగా నిద్రపోతుంది. అందుకు మేమేం చేస్తాం అంటేనమ్మా, దాన్ని చంపడానికి ఒక చిన్న బెల్లం ముక్క తినమంటాం ముందర. బెల్లం ముక్కతోనా? బెల్లం ముక్క తినమంటాం. బెల్లం ముక్క తిన్న హాఫ్ అన్ అవర్కి ఒక మందు ఇస్తాం. ఈ బెల్లం ముక్క స్వీట్ అంటే దానికి చాలా ఇంట్రెస్ట్ అనమాట, చాలా అంటే చాలా. ఈ స్టమక్లో ఉన్న బ్యాక్టీరియా అన్నీ కూడా అన్నీ ఆ స్వీట్ తినడానికి వస్తాయి, బెల్లం తినడానికి. అప్పుడు ఇమీడియట్గా మజ్జిగలో కలిపి ఆ మందు ఇచ్చేస్తాం, అన్నీ చచ్చిపోతాయి, గుడ్లో కూడా మిగలవు. అలాగే ఒక 10 days 15 days ఇస్తే ఏమవుతుందంటే ఈ క్వాలిటీస్ కానీ, లేకపోతే అల్సరైటిస్ క్వాలిటీస్ అంటారు అది కానీ, IBS కానీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ, ఇవన్నీ కూడా తగ్గుతాయి. ఇవన్నీ ఎప్పుడైతే తగ్గినాయో మీకు ఈ రక్తంలో కల్మషం పెరగకుండా ఉండడం వల్ల ఆటోమేటిక్గా హార్ట్ ఆరోగ్యంగా ఉంటే హార్ట్ ప్రాబ్లం కూడా రాకుండా ఉంటుంది. ఓకే, సో ఇన్ని ఉన్నాయన్నమాట. సో ఎవరైనా కానీ హార్ట్ రిలేటెడ్ డిసీజెస్ ఫేస్ చేస్తున్నా కానీ, అది గ్యాస్ట్రిక్గా, హార్ట్ ప్రాబ్లమ్ ఇష్యూస్ అని తెలుసుకోలేకపోయిన వాళ్ళు కానీ తప్పకుండా సార్ని ఒకసారి సంప్రదించేసి మీకు ఏం కావాలో ఈ ట్రిక్ చెప్పారు కదా, బెల్లం తినిపించి తర్వాత ఆ మందుని పంపిస్తామని చెప్పి 100% వర్కౌట్ అవుతుంది అని ఆ కాన్ఫిడెన్స్ అయితే ఉంది. సో మీరు ఏదన్నా ఈ రిలేటెడ్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నప్పుడు తప్పకుండా ఈ మెడిసిన్ని ట్రై చేయండి. థ్యాంక్ యూ సార్. నమస్తే. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.